ఆదిలాబాద్లోని గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు దాడికి దిగారు. బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. యువకుడిని ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. యువకుడిని ఇంటికి నిప్పు కూడా పెట్టారు. ఫైర్ ఇంజన్ కోసం వెయిటింగ్ సార్ అంతే. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీస్ అధికారులపై కూడా దాడి చేశారు. దీంతో ఎస్ఐకి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన పోలీస్ అధికారులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో నిన్న సాయంత్రం ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఓ యువకుడు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేశారని పేరెంట్స్, తల్లిదండ్రులు, అదేవిధంగా బంధువులంతా కూడా యువకుడి ఇంటిపై దాడి చేశారు. అదేవిధంగా యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. సో ఇదంతా కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మనతో మాట్లాడడానికి ఉపేందర్ డిఎస్పీ గారు ఉన్నారు. ఒకసారి వారిని మాట్లాడడానికి నాగేందర్ సార్, చెప్పండి, ఏంది అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు జరిగింది? నిన్న సాయంత్రం గుడిహత్నూర్ మండల పరిధిలో ఒక బాలికపై ఒక యువకుడు అత్యాచారం చేయడం జరిగింది. తన ఇంటికి తీసుకెళ్ళి ఈ క్రమంలో భాగంగా అమ్మాయి తల్లిదండ్రులు అతనిపై అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరగగా ఇమ్మీడియట్గా గుడిహత్నూర్ ఎస్ఐ గారు మహేందర్ అక్కడికి చేరుకొని అతన్ని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చే క్రమంలో గ్రామస్తులు ఉద్రిక్తతతోటి పోలీసు వారిపై దాడి చేసే ప్రయత్నం జరిగింది. అక్కడికి వెంటనే ఇచ్చోడ సిఐ భీమేష్ గారు, ఇచ్చోడ ఎస్ఐ తిరుపతి మిగతా సిబ్బందితోటి చేరుకొని అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేశారు. ఇటు పరిస్థితిని ఎస్పీ గౌసాలం గారి దృష్టికి తీసుకెళ్ళగా వెంటనే అడిషనల్ ఫోర్స్ పంపడం జరిగింది. ఆ గ్రామస్తులను కంట్రోల్ చేసి ఆ బాధితురాల్ని మరియు నేరస్తుని కూడా హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. బాలిక పరిస్థితి కానీ నేరస్తుని పరిస్థితి కానీ నిలకడగానే ఉన్నది. దర్యాప్తు ఎట్లా జరుగుతుంది సార్? ఇటు కేసులో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సీసీ కెమెరా ఫుటేజ్ కానీ మిగతా ఐ విట్నెస్లు కానీ వాళ్ళ సాక్ష్యాలు నమోదు చేసుకోవడం జరుగుతుంది. నేరస్తుని కఠిన శిక్ష విధించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో యువకునికి కూడా తీవ్రంగా యువకుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? యువకుని మామూలు గాయాలు తగిన పరిస్థితి కూడా నిలకడగానే ఉంది. సో ఎట్లుంది సార్ ఇక్కడ? నిన్న ఉద్రిక్త వాతావరణం నిన్న సాయంత్రం కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇక్కడికి ఓఎస్డి సురేందర్రావు గారు కూడా విజిట్ చేయడం జరిగింది. అడిషనల్ ఫోర్సెస్ కూడా వచ్చినాయి. నిన్న ఏంటంటే ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందన్న దాంతో అతని యువకుడి ప్రవర్తన కూడా కాలనీ వాసులతోటి దురుసుగా ఉండడం వల్ల అందరూ కోపం చెంది దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నది. ఎందరు మంది పోలీస్ అధికారులకు, ఆఫీసర్లకు గాయాలయ్యాయి సార్? ఇచ్చోడ సిఏ గారు భీమేష్ గారు మరియు ఇచ్చోడ ఎస్ఐ తిరుపతి గారికి రక్త గాయాలు అయినాయి. మిగతా కొద్ది మందికి చిన్న చిన్న గాయాలు తగిలినాయి. పరిస్థితి బాగానే ఉన్నది. సో ఏమంటున్నారు పేరెంట్స్, బాలిక పేరెంట్స్ ఏమంటున్నారు? వారికి ఏం చెప్పబోతున్నారు, ఏం భరోసా? ఇటు కేసులో ఏదైతే ఉన్నదో సరైన సాక్ష్యాధారాలు సేకరించి దానికి అతనికి నేరస్తుని కఠిన శిక్ష పడే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాము. దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పేసి వారు కూడా విన్నవిస్తున్నాము. సో మొత్తానికి చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో పోలీసులు కూడా పూర్తి స్థాయిలోనే దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు శాంతియుతంగా ఇక్కడ మండల కేంద్రంలో శాంతియుతంగానే ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాము. మొత్తానికైతే ఏదైతే నిన్న జరిగిన ఘటనపై దర్యాప్తు అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నామని చెప్పేసి డిఎస్పీ గారు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, గుడిహత్నూర్.